Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 1 exercise 1.4 లోని చివరి ప్రాబ్లంలో ఉన్నాము. థర్డ్ ప్రాబ్లము సూక్ష్మీకరించండి అంటున్నారు. సూక్ష్మీకరించండి ముందు సెకండ్ 2 ప్రాబ్లమ్స్ విలువలు కనుగొన్నాము. ఇక్కడ సూక్ష్మీకరించండి అంటున్నాడు. అంటే సూక్ష్మీకరించాలంటే సింప్లిఫై చేయడం అనమాట. అంటే కరెక్ట్ సొల్యూషన్ రావచ్చు రాకపోవచ్చు. చూడండి, ఫస్ట్ ప్రాబ్లము 2 to the power of 2/3 into 2 to the power of 1/5. చూడండి, ఇక్కడ ఇవి రెండు సమానము, భూములు సమానము, కానీ ఇక్కడ ఘాతాంకాలు డిఫరెంట్. కాబట్టి భూములు సమానము, ఘాతాంకాలు డిఫరెంట్ అయినప్పుడు, వేరు అయినప్పుడు మనకు ఫార్ములా వచ్చి a to the power of m into a to the power of n is equals to a to the power of m plus n. మీరు ఇట్లా ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా సైడ్కి వేసుకోండి, బాగా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మనము 2 to the power of 2/3 into 2 to the power of 1/5 is equals to 2 to the power of m plus n కదా. 2/3 plus 1/5, 2/3 plus 1/5 ఫార్ములాను అప్లై చేసి రాసుకున్నాము. ఇక్కడ ఈ ఎల్సిఎం వచ్చేసి 3 into 5 అనమాట, 15 వస్తుంది. 3 5s are 15. మనము 3 5s are 15 కాబట్టి ఆ 5ని ఈ 2తో మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, 2 into 5 ప్లస్ 5 3s are 15. 3ని 1తో మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 3. చూడండి, 2 to the power of 10, 2 5 are 10 plus 3 1 are 3. 2 to the power of 10 plus 3 by 15. 2 to the power of 13 by 15. This is the answer of this question. Next, second problem, 1/3 cube whole to the power of 7. చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. 1/3 cube whole cube ఇది ఈక్వల్స్ టు మనము విడివిడిగా రాసుకుంటాము. 1 whole to the power of 7 by 3 cube whole to the power of 7. ఇది ఏ రూపంలో డివైడ్ ఏ ఫార్ములాని బేస్ చేసుకుని మనం డివైడ్ చేస్తామంటే a/b whole to the power of m is equals to a to the power of m by b to the power of m. ఇక్కడ ప్రీవియస్ వీడియోలో ఈ ఫార్ములాస్ యొక్క ఇంట్రడక్షన్ చెప్పాను, చూడండి. నెక్స్ట్ 1/3 cube whole cube అని ఉంది కదా. ఇక్కడ 3 to the power of 3 into 7. ఇది ఎలా వస్తుంది అంటే 3 to a to the power of m whole to the power of n is equals to a to the power of mn ఫార్ములా. 1/3 to the power of 21 is equals to 3 to the power of minus 21. ఇది ఎలా వస్తుంది అంటే 1/a is equals to a to the power of minus 1. ఇన్వర్స్ అన్నమాట. ఇది ఆ విధంగా మనకి ఈ 2 ప్రాబ్లమ్స్. థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ చూడండి, 11 to the power of 1/2, 11 to the power of 1/4 సూక్ష్మీకరించండి అన్నాడు. సూక్ష్మీకరించండి అంటే ఇది ఈ ఫార్ములా ఇది ఏ రూపంలో ఉంది, ఏ ఫార్ములా రూపంలో ఉంది అంటే ఇక్కడ a to the power of m by a to the power of n is equals to a to the power of m by m minus n. ఈ రూపంలో ఇచ్చారు కాబట్టి మనము ఈ రూపంలో రాసుకుంటాము. ఈ రూపంలో ఇస్తే ఈ రూపంలోకి రాసుకొని చేంజ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు 11 to the power of 1/2 minus 1, 11 to the power of 1/4. 11 to the power of ఇక్కడ 2, 4 మనం చిన్న ఈ ప్రీవియస్ క్లాసెస్లో ఇలాంటి మోడల్స్ చేసాం కాబట్టి ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చేస్తాము. ఇక్కడ ఏసీఎం అనేది ఇక్కడ 4 వస్తుంది. 2 2 are 4. ఆ 2ని ఒకటితో మల్టిప్లికేషన్ చేస్తాం, 2 into 1. నెక్స్ట్ 4 1 are 4 కాబట్టి ఆ 1ని 1తో మల్టిప్లికేషన్ చేస్తాము. చూడండి, 11 to the power of 2 minus 1, 2 1 are 2, 1 1 are 1. 11 to the power of 1/4. ఈ విధంగా ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి నెక్స్ట్ 7 to the power of 1/2, 8 to the power of 1/2. ఇక్కడ ఏలు డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ ఏలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏలు డిఫరెంట్గా ఉన్నాయి, ఘాతాంకాలు సమానంగా ఉన్నాయి. అప్పుడు ఇంకొక ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి, a to the power of m into b to the power of n is equals to ab whole to the power of mn. చూడండి, 7 into 8 whole to the power of 1/2. 7 8 are 56 whole to the power of 1/2. దిస్ ఈజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ watch my channel. Thank you for watching.